దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కొద్ది మాటలు శ్రద్ధ కలిగి విందాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న అన్నయ్య వదిన వాళ్ళకి మాత్రమే ఇది కాదు, ఎవరైతే పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా ఉన్నారో ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, బయట ఈ వాక్యం ఎంతమందికి అయితే వినబడుతుందో ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగి ఈ వాక్యాన్ని విందాం. సాధారణంగా ఇప్పుడు భార్య భర్తలు అనగానే పెళ్ళైన కొత్తల్లో చాలా అన్యోన్యంగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. కానీ ఈ పెళ్ళైన కొన్నాళ్ళ తర్వాత ఈ ప్రేమ వారి మధ్యలో ఉండదు, ఖచ్చితంగా చల్లారిపోతుంది. ఈ మధ్యలో ఈ ప్రేమ చల్లారిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? పెళ్ళైన కొత్తలో ఉన్న వీళ్ళు, ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళు తర్వాత కాలంలో మెల్లమెల్లగా ఇలా ఎందుకు అయిపోతున్నారు అనే విషయాలు మనం నేర్చుకుందాం. మీరు బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా పరమగీతం అనే బుక్ చదివారా? ఎంతమంది చదివారు? ఒకసారి చేతుతారా? బైబిల్ చదివే అలవాటు ఎంతమందికి ఉంది? ప్రతిరోజు. అలా చదివే అలవాటు లేకపోతే ఈరోజు చెప్పే వాక్యం మీకు సరిగ్గా అర్థం కాదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే రేపు ఉదయాన్నే లేచి తూర్పుకు తిరిగి, అది కాబట్టి శ్రద్ధగా ఈ మాటలు విందాం. బైబిల్లో ఒక అందమైన బుక్ ఉంటుందండి, ఇది సరిగ్గా అర్థం కాదు, ఎన్నిసార్లు చదివినా అర్థం కాదు. ఈ బుక్ కోసం మనం ఈ రోజు కొన్ని మాటలు నేర్చుకుందాం, కొద్ది నిమిషాలు మాత్రమే కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈ పరమగీతం అనే పుస్తకం ఇది ఒక పాట, ఇది ఒక అందమైన పాట. ఇది భార్యాభర్తల మధ్య ఉండే ఈ ప్రేమ బంధాన్ని తెలియజేస్తారు. ఇప్పుడు సాధారణంగా ప్రేమ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? పెళ్లి కాని ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య ఉండే ఆ బంధాన్ని ప్రేమ అంటారు. సాధారణంగా ప్రేమ గీతాలు ఎవరి మీద రాస్తారు చెప్పండి? పెళ్లి కాని వారి మీద రాస్తారు. కానీ ఇది పెళ్ళైన వారి ప్రేమ గీతం. భార్యాభర్తల మధ్య ఉండే ఆ ప్రేమని ఒక పాట రూపంలో రాస్తే ఈ పాట. ఆ పాట ఏంటో చూద్దాం. చూడండి, పరమగీతాల గ్రంథం. శ్రద్ధ కలిగి కొన్ని మాటలు విందాం. పరమగీతాల గ్రంథం, కీర్తన గ్రంథం, తర్వాత సామెతల గ్రంథం, తర్వాత ప్రసంగి గ్రంథం, తర్వాత పరమగీతాలు. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి ఒక 3 వచనాలు చదువుతాం. 2 వచనాలు చదువుతాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలరక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దారు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఈ మాటలు మీకు అర్థం కావాలంటే కొన్ని మాటలు చెప్తాను, నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. ఈ పరమగీతాల బుక్ లో ఇద్దరు కనిపిస్తారు ప్రాముఖ్యంగా, ఒక హీరో, ఒక హీరోయిన్. మీకు సింపుల్ గా అర్థం కావడానికి ఒక భార్య, ఒక భర్త. వీళ్ళు పెళ్లి కాకముందు ఒకరి కోసం ఒకరు ఎలాగ ఆలోచించుకున్నారో, పెళ్ళైన తర్వాత ఒకరి కోసం ఒకరు ఎలాగ ఆలోచించుకుంటున్నారు. ఇదే పరమగీతాల బుక్. ఏంటి? పెళ్లి కాకముందు అంటే పెళ్లి జరిగే ముందు రోజు, పెళ్లి జరిగే ముందు రోజు అంటే ఎంగేజ్మెంట్ జరిగి రేపొద్దున పెళ్లి జరుగుతుంది. రేపొద్దున పెళ్లి, రేపు తెల్లవారగానే పెళ్లి. ఈ నైట్ అంతా ఒకరి కోసం ఒకరు ఎలాగ ఆలోచించుకుంటారు. అలాగే పెళ్ళైన తర్వాత ఒకరి కోసం ఒకరు ఎలాగ ఆలోచించుకుంటున్నారు. పెళ్లి కాక ముందు రోజు వీళ్ళ మధ్య బంధం ఎలాగుంది, పెళ్ళైన కొన్నాళ్ళకి వీళ్ళ మధ్య బంధం ఎలాగుంది, ఆ విషయాలు తెలియజేసేది పాట. ఈ పాటలు ఇవి. ఈ పాటలో మనకు కనిపించే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. హీరో అయితే అంటే భార్య, భర్త అయితే సొలొమోన్. పేరేంటి? సొలొమోన్. ఇక్కడ కనిపించే భార్య షూలమతి. ఏం పేరు? షూలమతి. వీరిద్దరి మధ్య జరిగే ప్రేమ బంధాన్ని ఒక పాట రూపంలో రాశారు. ఆ పాట ఏంటంటే రేపొద్దున పెళ్లి జరుగుతుంది అనగా రేపే పెళ్లి, ఉదయాన్నే పెళ్లి. ఉదయాన్నే పెళ్లి అవుతే వీళ్ళంతా రాత్రంతా పడుకోకుండా ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటున్నారట. ఏం చేస్తున్నారు? ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటున్నారట. ఆలోచించుకుంటూ ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటూ ఒకరినొకరు వర్ణించుకుంటున్నారు. ఇలా ఏంటంటే మనం చదివిన మాటలో చూద్దాం. చూడండి, 2వ వచనం. ఈసారి చదవండి, అర్థమవుతుంది. బలరక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది. ఇప్పుడు సొలొమోను ఆలోచిస్తున్నాడు, అంటే భర్త ఆలోచిస్తున్నాడు. ఏమని?
నా వైపు చూస్తూ వినండి. ఏమని ఆలోచిస్తున్నాడు? బలరక్కసి చెట్లలో నా ప్రియురాలు ఎలా ఉందంటే, చుట్టూ బలరక్కసి చెట్లు అంటే ముళ్ళ చెట్ల మధ్యలో వల్లి పద్మంలా ఉందట. ఈయన ఊహించుకుంటున్నాడు, రేపు పొద్దున పెళ్లి జరుగుతుంది అనగా తన భార్య కోసం ఊహించుకుంటున్నాడు. ఎప్పుడు ఊహించుకోవట్లేదు ఈయన, పెళ్లి కాకముందు కొన్ని రోజుల ముందు లవ్ చేసి ఊహించుకోవట్లేదు, రేపొద్దున పెళ్లి అనగా ఊహించుకుంటున్నాడు. ఏమని? బలరక్కసి చెట్లలో నా ప్రియురాలు ఎలా ఉంటది? వల్లి పద్మంలా ఉంటది. వల్లి పద్మం అంటే ఏంటని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే సాధారణంగా కొన్ని పుష్పాలు మనకి తుంచామనుకోండి, తుంచిన వెంటనే ఒక 2-3 అడుగుల వరకు వాసన వస్తుంది, ఆ సువాసన వస్తుంది. కానీ ఈ వల్లి పద్మం అనే పుష్పాన్ని విరిచి కొన్ని మైళ్ళ దూరం వెళ్ళి ఆ స్మెల్ ఖచ్చితంగా వస్తుందట. మరి అది ఎక్కడుందో మనకు తెలియదు, కానీ ఆ రోజుల్లో ఉండేది అనుకుంటా. కొన్ని మైళ్ళ దూరం వరకు ఆ స్మెల్ వస్తుందట. ఇప్పుడు ఆయన ఏం వర్ణిస్తున్నాడు? ఈ ముళ్ళ చెట్ల మధ్యలో నా ప్రియురాలు ఎలా ఉంది? వల్లి పద్మంలాగా ఉంది. నా ప్రియురాలు నాకు ఎలా కనిపిస్తుంది తెలుసా? నా భార్య నాకు ఎలా కనిపిస్తుంది తెలుసా? చుట్టూ ఉన్న వాళ్ళంతా ముళ్ళ చెట్లులా కనబడితే నా భార్య మాత్రం అందరికంటే ప్రత్యేకం. నా భార్య అందరిలాంటిది కాదు, నా భార్య అందరిలా మాట్లాడదు, నా భార్య అందరిలాంటి ప్రవర్తన కలిగింది కాదు, నా భార్య అందరిలోకి నాకు ప్రత్యేకం. ఎంతమంది అందగత్తెలు నిలబెట్టినా నా భార్య నాకు ప్రత్యేకం. అర్థమవుతుందా? ఇది పెళ్లికి ముందు ఆలోచించుకుంటున్న మాట. ఇప్పుడు ఆ స్త్రీ అంటే ఆ భార్య మాట్లాడుతుంది చూడండి. ఆ తర్వాత మాట, అడవి వృక్షములలో జల్దారు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఏం చెప్తుంది ఇవిడి? అడవి వృక్షాలలో ఏ వృక్షం అట? జల్దారు వృక్షం ఎట్లుందో నా ప్రియుడు అట్లున్నాడు. అడవి చెట్ల మధ్యలో ఒక జల్దారు వృక్షం. ఇప్పుడు జల్దారు వృక్షం అంటే ఏంటది? ఎవరన్నా చెప్తారా? మనకు తెలిసిందే, జల్దారు వృక్షం యాపిల్ చెట్టు. అడవి చెట్ల మధ్యలో ఒక యాపిల్ చెట్టు వేస్తే ఎలా ఉంటుందో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికంటే నా ప్రియుడు, నా భర్త ప్రత్యేకం. అందరిలాంటి వాడు కాదు. ఈవిడ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాడు చూడండి. అందరిలాంటి వాడు కాదు. ఎంతమంది అందగాలను నిలబెట్టినా, ఎంతమంది ఆజానుభావులు నిలబెట్టినా నా భర్త నాకు ప్రత్యేకం. నేను ఎవరిని ఊహించుకోను, నా భర్తే నాకు హీరో. ఇప్పుడు ప్రతి భార్య భర్త ఊహించుకోవాల్సింది ఏంటంటే, నీకు ఫేవరెట్ హీరో ఎవరమ్మా అని అడిగితే ఏమని చెప్పాలి? మహేష్ బాబు అనకూడదు. ఏమనాలి? మా ఆయనకి పొట్ట ఉన్నా, బట్టతలున్నా, ఎలాగున్నా, పొట్టిగా ఉన్నా మా ఆయనే నాకు హీరో అని చెప్పాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ భర్త దగ్గరికి వెళ్ళి నీకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరమ్మా అంటే ఏదేదో హీరోయిన్ పేరు చెప్పకూడదు. ఏమని చెప్పాలి? మా ఆవిడే నాకు హీరోయిన్ అని చెప్పాలి. హీరోయిన్ లేకపోయినా హీరోయిన్ అనే చెప్పాలి. ఇప్పుడు వీళ్ళని ఎలా వర్ణించుకుంటున్నారు చూడండి. ఎంతమంది ఉన్నప్పటికీ నా భర్త ప్రత్యేకం, ఎంతమంది ఉన్నప్పటికీ నా భార్య ప్రత్యేకం. ఇప్పుడు ఈయన ఎంతలా వర్ణిస్తున్నాడు కదా, నా భార్య అందరికంటే ప్రత్యేకం. ఇప్పుడు ఆవిడ రూపంలో కాదు ప్రత్యేకం. ఎందులో ప్రత్యేకం? తన క్యారెక్టర్లో ప్రత్యేకం. ఆవిడ ఎలా ఉంటుంది తెలుసా? చూడటానికి నల్లగా ఉంటుందట. ఎవరు? షోలమతి. చూడటానికి నల్లగా ఉంటుందట. ఆ మాట చూద్దాం చూడండి. 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా 1వ అధ్యాయం 5వ వచనం. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. ఆవిడ నల్లగా ఉంటదట, కానీ చూడటానికి అందంగా ఉంటదట. ఇప్పుడు సొలొమోను పొగుడుతున్నాడు తన భార్యని. నువ్వు అందరికంటే ప్రత్యేకం అంటే రూపంలో కాదు ప్రత్యేకం. నా వైపు చూస్తూ వినండి. రూపంలో కాదు ప్రత్యేకం. ఎందులో ప్రత్యేకం? క్యారెక్టర్లో, గుణంలో ప్రత్యేకం. నా భార్య అందరిలాంటిది కాదు, నా భార్య ప్రత్యేకమైనది. ఇప్పుడు ఒక భర్త భార్యని ఇలా పొగడగలగాలి. అర్థమవుతుందా? పెళ్లికి ముందు కాదు, పెళ్లికి తర్వాత కూడా పొగడగలగాలి. నీలాంటి అమ్మాయి నేను ఎక్కడ చూడలేదు, నీ వంటి గుణవతిని నేను ఎక్కడ చూడలేదని పొగడగలగాలి. అర్థమవుతుందా? వీరి మధ్య ఆ పెళ్లికి ముందు రోజు ఎంత ప్రేమ బంధం ఉందో మనకు అర్థం కావడానికి కొన్ని మాటలు చదువుదాం చూడండి. త్వరగానే ముగించుకుందాం. 7వ వచనం చదువుదాం చూడండి. 1వ అధ్యాయం 7వ వచనం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున వెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము.
ముసుగు వేసుకొని దాననే నీ జతగాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలను. ఇప్పుడు ఇవిడ ఏం చేస్తుంది ఏంటంటే, రేపొద్దున పెళ్లి జరుగుతుంది అనగా రాత్రి అంతా ఊహించుకుంటుంది, పడుకోవట్లేదు. ఇవిడ నిద్రపోవట్లేదు. నిద్రపోకుండా తన భర్త కోసం ఊహించుకుంటుంది. ఏమని ఊహించుకుంటుంది? ఆ ఊహల్లో ఒక ఊహ ఏంటంటే, నీవు ఎక్కడున్నా నాకు చూడాలనిపిస్తుంది, నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నావు నాకు చూడాలనిపిస్తుంది. నువ్వు గొర్రెలు మేపుతావు కదా. రాత్రి అంతా పడుకోకుండా ఆలోచిస్తుంది ఇవిడ, కలలుగా అంటుంది. ఇవిడి నువ్వు ఎక్కడ మేపుతావు గొర్రెల్ని, నువ్వు ఏ ప్లేస్ లో గొర్రెలు మేపుతావు, నీకు చూడాలని ఉంది, నిన్ను చూడాలని నాకు అనిపిస్తుంది, నీకు అర్జెంట్ గా నిన్ను కలవాలని అనిపిస్తుంది, ఎలా రావాలో నాకు అర్థం కావట్లేదు, నువ్వు గొర్రెల్ని ఎక్కడ మేపుతావో చెప్తే అక్కడికి నేను వస్తాను. అందరి ముందు, నీ ఫ్రెండ్స్ అందరి ముందు నా వైపు చూస్తూ వినండి, నీ ఫ్రెండ్స్ అందరి ముందు రావాలంటే నాకు కొంచెం సిగ్గుగా ఉంది, ముసుకేసుకుని నేను ఎందుకు రావాలి? ఇవిడ ఊహించుకుంటుంది ఇవంతా, నేను ముసుకేసుకుని ఎందుకు రావాలి, నీతో డైరెక్ట్ గా మాట్లాడే అంత చనువు నాకు లేదా? రేపొద్దునే కదా మన మ్యారేజ్. ఊహించుకుంటుంది, డైరెక్ట్ గా కాదు. రేపొద్దునే కదా మన మ్యారేజ్, నువ్వు ఎక్కడ ఉంటావో చెప్తే నేను కలవాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది, నీతోనే ఉండాలని ఉంది, ఎక్కడ ఉంటావో చెప్పు అని అంటున్నారట. అంటే అప్పుడు తన భర్త ఇలా మాట్లాడుతున్నాడు, ఇదంతా ఊహే. నారీమణి 8వ వచనం, సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను చూడాలని ఉంది, నువ్వు ఎక్కడ గొర్రెల్ని మేపుతున్నావు, నువ్వు ఎక్కడ గొర్రెలు మేపుతావు చెప్పు, అక్కడికి వస్తాను అని అంటే, ఈయన అంటున్నాడు, ఏమని అంటున్నాడు? ఆ గొర్రెల అడుగు జాడలు ఉంటాయి కదా, అవి చూసుకొని వచ్చే అని అన్నాడు. ఈవిడేమో తాపత్రయపడుతుంది, ఎప్పుడు చూద్దాం అంటే, ఈయన కొంచెం కామెడీ చేస్తున్నాడు. ఏమని? గొర్రెల అడుగు జాడలు ఉంటాయి కదా, అవి చూసుకుని వచ్చే. వీళ్ళ పెళ్లికి ముందు ఎంత ప్రేమ బంధం ఉందో అర్థం చేసుకోండి. ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేకపోతున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకుండా ఉండలేకపోతున్నారు, రాత్రి అంతా పడుకోకుండా ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నారు. ఇది పెళ్లికి ముందు. ఇప్పుడు సాధారణంగా మనం గమనించినట్లయితే పెళ్లికి ముందు ఉన్నంత ప్రేమ పెళ్ళైన కొన్నాళ్ళకి ఉండదు చాలా మందిలో. ఇప్పుడు పెళ్లికి ముందు ఇలా మాట్లాడతారు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు నా కోసమే పుట్టావు, నేను నీ కోసమే పుట్టాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఒక సేవకుడు ఇలా చెప్పాడంట, నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటారట పెళ్లికి ముందు. నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్న ఓడే పెళ్ళైన తర్వాత ఇంట్లో నువ్వని ఉండాలి, నేనన్నా ఉండాలి, తేల్చుకో అంటే ఇప్పుడు కోపం వచ్చి ఏం చేస్తుంది? బ్యాగ్ కట్టుకుని నువ్వే ఉండైతే నేను జాయిగా వెళ్ళిపోతాను. అర్థమవుతుంది? పెళ్లికి ముందు ఉన్నంత ప్రేమ పెళ్లికి తర్వాత ఉండదు, ఉండలేదు. ఈ మధ్యలో ఉండాలి, కానీ ఈ మధ్య ఒకరికి ప్రేమ తగ్గిపోతుంది. వీళ్ళు చూడండి, ఒకసారి మనం కొన్ని వచనాలు చూద్దాం. వీళ్ళు పెళ్లికి ముందు ఎలా ప్రేమించుకున్నారో పెళ్లికి తర్వాత చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా అంతే ప్రేమ ఉంటుంది వీళ్ళకి. ఒకరినొకరు ముందు ఎలాగైతే పొగుడుకున్నారో తర్వాత కూడా అలా అలాగే పొగుడుతారు. చూసుకుందాం, చూడండి కొన్ని మాటలు చూద్దాం, త్వరగా ముగించుకుందాం. 5వ వచనం, 5వ అధ్యాయం పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుతాం కొన్ని మాటలు. నేను నిద్రించితిని గాని నా మనసు మేలుకొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల ఆలకింపుము, నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి, నాకు తలుపు తీయమని నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఉందాం. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఇలా పెళ్లి అయిపోయింది. పెళ్లికి ముందు ఇవి సరిగ్గా పడుకోలేదు కదా. పెళ్లికి ముందు భర్త కోసమే ఆలోచిస్తూ ఉంది, సరిగ్గా నిద్రపోలేదు. పెళ్లి అయిపోయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత భర్త తన పనికి వెళ్ళాడు, తను వర్క్కి వెళ్ళాడు. వర్క్కి వెళ్తే ఈవిడ ఇన్ని రోజులు బట్టి అలసిపోయాను, సరిగ్గా పడుకోలేదని అప్పుడే పడుకున్నాడు. ఈయన పని ముగించుకుని వస్తున్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు. పని ముగించుకుని వచ్చేసరికి ఈవిడ పడుకుంది కానీ ఆ మనసంతా బయట తిరుగుతుంది, ఎప్పుడు వస్తాడు అని.
పడుకుంది, మొత్తగా పడుకుంది, అలసిపోయింది. తన కోసం, భర్త కోసం ఆలోచించి అలసిపోయింది, నిద్రపోలేదు. ఇప్పుడు ఈయన వచ్చి తలుపు కొడుతున్నాడు. తలుపు కొడుతుంటే ఎంత తలుపు కొట్టినా తీయట్లేదు. ఇంకా పిలుస్తున్నాడు, తీయట్లేదు. ఇప్పుడు సాధారణంగా ఆలోచించండి, మీరు పనికి వెళ్ళి వచ్చారు, పురుషులైన వారు పనికి వెళ్ళి వచ్చారు అనుకోండి. పనికి వెళ్ళి వచ్చి బాగా కష్టపడి వచ్చారు. మీ ఆవిడ తలుపు వేసుకుని గొర్రెకెట్టి పడుకుని తలుపు తీయలేదనుకోండి, ఏమంటారు మీరు? నా ప్రియురాలా, నా పావురమా అని అంటారా? ఎంత మాత్రం అనరు. నేను తెచ్చిందంతా పందిలా తినేసి ఏం చేస్తున్నావు నువ్వు? గొర్రెకెట్టి పడుకుంటున్నావు, తీయని తలుపు తన్నుతారు. అర్థమైతే నేనేమంటున్నాడు? అంత విసిగించినా గానీ, అంతసేపు బయట నిలబెట్టినా గానీ మంచుకు తల తడిసిపోతున్నట్టు, అంత మంచు కురుస్తుందట అక్కడ. అలా కురిసినా కానీ ఈయన ఏమంటున్నాడు, ఏమని పిలుస్తున్నాడు? పెళ్లి అయిపోయిన తర్వాత, పెళ్లికి ముందు కాదు, పెళ్లి అయిపోయిన చాలా రోజుల తర్వాత ఈయన తలుపు కొడుతూ ఏమని పిలుస్తున్నాడంటే, ఒకసారి చదువుతాం చూడండి. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, తర్వాత నిష్కలంకురాల ఆలకింపుము, నా తల మంచుకు తడిసిపోతుంది, నేను తడిసిపోతున్నాను, తలుపు తీ, నా పావురమా అని పిలుస్తున్నాడు. నిష్కలంకురాల అని పిలుస్తున్నాడు. పెళ్లికి ముందు ఎలాగైతే పిలిచాడో, ఎలాగైతే పొగిడాడో, పెళ్లికి తర్వాత కూడా అలాగే పొగుడుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలా మీ భార్యలను ఎప్పుడైనా పొగిడారా? ఆడవాళ్ళకి ఉన్న వీక్నెస్ ఏంటంటే, పొగిడితే అలా పడి ఉంటారట. ఏం చేస్తారు? నిజమే. బాగా కూర వండారు అనుకోండి, కూర వండిన తర్వాత ఎలా ఉందండి అని అడుగుతారు. వాళ్ళు వచ్చి ఎందుకు అడుగుతారు? వాళ్ళు పొగడాలి, వాళ్ళని పొగడతలు ఇష్టం, నిజంగా పొగడతలు ఇష్టం. ఎలాగుందండి కూర అంటారు. నీ మొక్కలాగా ఉందన్నావు అనుకో, ఏం చేస్తారు? వెంటనే మొక్కం మాడిపోద్ది. ఆ కూర బాగోకపోయినా నువ్వు ఒక మాట, బాగానే ఉండవు, చాలా కష్టపడి ఉండవు కదా, బాగుంది అని అన్నావు అనుకో, వాళ్ళకి ఎక్కడికో ఆకాశంలోకి ఎగిరిపోయినంత ఆనందంగా ఉంటుంది. అర్థమవుతుందా? పెళ్లికి ముందు పొగుడుతావు, పెళ్ళైన కొత్తల్లో ఆవిడ ఏ వండినా, ఏ గడ్డి వండినా మనం తినేస్తాం. పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత అవి ఎలా మారిపోతాయి? నీ ముఖంలాగా ఉందంటావు. ఆ ముఖాన్ని చూసి మనం ఏం చేసాం? పెళ్లి చేసుకున్నాం. అర్థమవుతుందా? అలా పెళ్లి చేసుకుంటావు. కొన్నాళ్ళకి ఆ ప్రేమ తగ్గిపోయి ఏమంటావంటే, ముందు పొగుడుతావు, తర్వాత ఇసుక్కుంటావు. అందుకే భార్య భర్తల మధ్య చిన్న దాంట్లకి ఏమవుతున్నాయి? గొడవలు అయిపోతున్నాయి. అర్థమవుతుందా? ముందున్నంత ప్రేమ, అలా అంటూ ఉంటారు, చాలా మంది అంటుంటారు, ముందున్నట్టు నువ్వు నాతో ఉండలేదు, ముందు ప్రేమించినంత ప్రేమ నేను బోరు కొడేసాను నీకు అంటుంటారు. కొంతమంది మాటలు వినబడుతుంటాయండి. బోరు కొడేసావు, నేను పట్టించుకోవట్లేదు, పెళ్ళైన కొత్తల్లో ఉన్నంతలా ఇప్పుడు లేవు అని అంటుంటారు. అర్థమవుతుందా? ఈయన చూడండి, పెళ్ళైన కొత్తలో ఎలా పొగిడాడో, పెళ్లికి ముందు ఎలా పొగిడాడో, పెళ్లి తర్వాత కూడా ఎంత విసిగించిన తలుపు తీయకపోయినా ఏం చేస్తున్నాడు? పొగుడుతూనే పిలుస్తున్నాడు. నా ప్రియురాలా, నిష్కలంకురాల, పావురమా అని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఎంతసేపు అయినా తలుపు తీయలేదట. ఈయనకి చిరాకేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తలుపు తీద్దాం అనుకుంటుంది, మీకు ఫాస్ట్ గా చెప్పేస్తున్నా, నేను టైం లేదు కనుక. ఇప్పుడు తలుపు తీద్దాం అనుకున్నా లేవలేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అప్పటికి డ్రెస్ తీసి పక్కన పెట్టిందట. తర్వాత మీరు మాటలు చదువుకొని ఉంటారు. డ్రెస్ తీసి పక్కన పెట్టిందట. ఇప్పుడు లెగిసి డ్రెస్ వేసుకుని, బట్టలు వేసుకుని వెళ్ళి నా కాళ్ళు శుభ్రంగా కడుక్కుని పడుకున్నాను. నేను మరలా వెళ్తే కొంచెం మురికయ్యే ప్రమాదం ఉంది, నేను లేగలేకపోతున్నాను, అయినా కొంచెం నీరసంగా ఉందని ఆగి వెళ్దాంలని కొంచెం తడువు చేసిందట. ఈయన కోపం వచ్చి ఏం చేశాడు? తలుపు కొట్టి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ తర్వాత మీరు చదవండి మాటలండి. తర్వాత ఇప్పుడు వచ్చింది, ఆయన కొట్టి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చిందట. బయటకు వచ్చి ఆయన్ని వెతుకుతుంది. ఎవరిని? భర్తని. కాసేపు ఉండలేకపోయాడు, సహనం లేదు, నేను అంటే ఇష్టం లేదని తిట్టుకుంటలేదు ఆవిడ. వెతుకుతుంది తన భర్త కోసం. ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, కోపం నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయాడా అని వెతుకుతూ ఉంటే కొంతమంది కావలి కాసేవారు ఉన్నారట. ఆ మాట చదువుదాం చూడండి, 7వ వచనం. పట్టణంలో తిరుగు కావలి కాయవారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారముల మీద కావలి వారు నా పై వస్త్రము దొంగిలించిరి. ఈవిడి తన భర్త కోసం వెతుకుతుంటే కొంతమంది ఏం చేశారట? ఈవిని కొట్టేశారట, కొట్టి గాయపరిచేశారట, తన పై వస్త్రాలు తీసేశారట, బట్టలు లాగేసుకున్నారట. ఎవరి కోసం వెతుకుతుంటే? ఇప్పుడు ఇంతలా జరిగితే తన భర్త మీద ఏం రావాలి చెప్పండి? కాసేపు ఆగలేకపోయాడు,
వాళ్ళు నన్ను కొట్టేశారు, నా వస్త్రాలు లాగేశారు. పై వస్త్రం అంటే చున్నీ అనుకోవచ్చు. చున్నీ లాగేశారు, అల్లరి చేసేశారు, నా భర్త వల్లే కదా ఇంత చేశారు అని ఆయన మీద కోపమించట్లేదంటే ఇవి ఎంత గొడవ జరిగినా ఆయన మీద కోపమించట్లేదట. అక్కడ కొంతమంది యెరూషలేము కుమార్తెలని కొంతమంది యవనస్తులు ఉంటారు, యవన బిడ్డలు, వాళ్ళని అడుగుతుంది, నా ప్రియుడు మీకు కనిపిస్తే కొంచెం నాకు చెప్తారా? నా ప్రియుడు తలుపు కొడితే నేను తీయకుండా లేట్ చేశాను, నా ప్రియుడు వెళ్ళిపోయాడు, కొంచెం నాకు చెప్తారా? ఆయన ఎక్కడున్నాడు నాకు చెప్తారా అంటే వీళ్ళు అడుగుతున్నారు. ఏమని? సరే చెప్తాం, కనిపిస్తే ఖచ్చితంగా చెప్తాం. అసలు నీ ప్రియుడు ఎలాగుంటాడు, మీ ఆయన ఎలాగుంటాడు మాకు తెలియాలి కదా. మీ ఆయన ఎలాగుంటాడో మాకు తెలిస్తే ఆ పోలికలు చెప్పావనుకో, ఆ పోలికలు చెప్తే కనిపించిన వెంటనే మీ భార్య మీకోసం వెతుకుతుందని అని చెప్తాము. కాబట్టి మీ ఆయన ఎలాగుంటాడో చెప్పు అని అంటే ఈవిడేం చెప్తుందో చూద్దాం. చూడండి, ముగించుకుందాం, ఈ మాట చదువు ముగించుకుందాం. 10వ వచనం. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో 10,000 మంది పురుషులలో అతని గుర్తించవచ్చు. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె నల్లనివి, అవి నొక్కులుగా కనబడుచున్నావు. సరిపోదు, తర్వాత చదువుదాం మాటలన్నీ. ఇప్పుడు మాత్రం వినండి. ఎలా ఉంటాడు మీ ఆయన ఎలా ఉంటాడు, చూడటానికి ఎలా ఉంటాడు చెప్తే మేము మీకు తెలియజేస్తాం అని చెప్తే ఇప్పుడు అంటుంది, మా ఆయన ఎలా ఉంటాడంటే ధవలవర్ణుడు. ఇంకెలా ఉంటాడు నా ప్రియుడు అంటే రత్నవర్ణుడు. 10,000 మందిలో ఆయన 10,000 మంది పురుషులను అలా నిలవబెట్టి అందులో నా భర్తను నిలబెడితే నేను ఈజీగా గుర్తుపడేస్తాను. నేనే కాదు, ఎవరైనా గుర్తుపట్టవచ్చు, అంత ప్రత్యేకంగా ఉంటాడు మా ఆయన అని చెప్తుందట. ఇప్పుడు మీ భర్త ఎలా ఉంటాడు అని మీరు కొన్ని పోలికలు చెప్పమన్నారు. ఎవరన్నా వచ్చి మిమ్మల్ని చెప్పమన్నారు, మీ ఆయన ఎలా ఉంటాడమ్మా కొన్ని పోలికలు చెప్పు అంటే మీరు ఏం చెప్తారు? బట్టతలు వేసుకుని పొట్ట ఎదరక తన్నేసి ఆ కాలు ఒకటి అలాగా ఇలా వెళ్ళిపోయి ఆత్మాలి సిరాగ పడతానని తిట్టుకుంటుంటాడండి ఆయన మా భర్త అని అంటారా? అలాగే అంటాం చాలా మంది. కనీసం భర్తకి గౌరవం ఇవ్వలేని వారు కూడా ఉంటారు. ఇప్పుడు చూడండి, పెళ్ళై చాలా రోజులు అవుతున్నా తన భర్త తన మీద కోపమించి వెళ్ళిపోయినా తిట్టుకోవట్లేదు. 10,000 మందిని నిలవబెట్టి నా భర్తని మధ్యలో నిలబెడితే ఎవరైనా గుర్తించగలరు, అంత బాగుంటాడు మా ఆయన. ఎప్పుడిది? గొడవ అయిన తర్వాత, గొడవకు ముందు కాదు, గొడవ అయిన తర్వాత చాలా మంది ఏం చేస్తారు, భర్తను అనరాని మాటలన్నీ అంటారు కదా, ఖచ్చితంగా అంటారు. వాళ్ళంటోడు వీళ్ళంటోడు, నువ్వు తాగుతావు, నువ్వు తిరుగుతావు, అవి చేస్తావు ఈ చేస్తావు అని ఖచ్చితంగా అంటారు. ఈవిడేమంటుంది 10,000 మందిలో నిలవబెట్టినా నా భర్తను గుర్తించవచ్చు. ఎంత ప్రేమించుకుంటున్నారు చూడండి. పెళ్లికి ముందు ఎలా ప్రేమించుకున్నారో పెళ్లికి తర్వాత కూడా వీళ్ళకి మధ్యలో ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా ఒకరినొకరు పల్లెత్తి మాట అనుకుంటలేదండి. ఒకరినొకరు ఒక పల్లెత్తి మాట అనుకోవట్లేదు. ఒకరినొకరు కోపం వచ్చినా కానీ పోగొడుకుంటున్నారు. వీళ్ళకి సంతోషం వచ్చినా పోగొడుకుంటున్నారు, కోపం వచ్చినా పోగొడుకుంటున్నారు. మనం మాత్రం ఎంత మాత్రం మన భార్యలు కానీ భర్తలు కానీ పొగడం. అర్థమవుతుందా? ఇది ఎప్పుడైతే మిస్ అవుతుందో మన మధ్యలోకి ఆటోమేటిక్ ఏమొస్తాయి? ఖచ్చితంగా గొడవలు వస్తాయి. నా వైపు చూస్తూ వినండి, ముగించుకుందాం. ఖచ్చితంగా గొడవలు వస్తాయి. ఇప్పుడు ప్రాముఖ్యంగా ఒక మాట చదువుకుని ముగించుకుందాం. అందమైన కాపురం ఇది, అందమైన కాపురం. వాళ్ళు పెళ్లికి ముందు ఎలాగున్నారో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉన్నారు. కొద్ది నిమిషాలు, 5 నిమిషాలు జాగ్రత్తగా వెళ్ళి ముగించుకుందాం. పెళ్లికి ముందు ఎలాగున్నారో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉన్నారు. ఇంత అందమైన కాపురంలోనికి కొంతమంది చిచ్చులు పెట్టడానికి వస్తున్నారట. ఏం చేస్తున్నారు? కొంతమంది చిచ్చులు పెట్టడానికి వస్తున్నారట. ఇప్పుడు చూడండి, చాలా మంది పసర కొల్లోళ్ళు ఉంటారు. ఆ పసర కొల్లోళ్ళు ఏంటంటే ఇద్దరు భార్య భర్తలు కలిసిమెలిసి ఉన్నారు అనుకోండి, వాళ్ళు చూడలేరు. వాళ్ళని ఏదో రకంగా ఎడగొట్టేయాలి, వాళ్ళ మధ్య గొడవ పెట్టేయాలి. ఇది వాళ్ళ మధ్య గొడవ పెట్టేయాలి. ఈ పసర కొల్లోళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు వచ్చే ప్రమాదం ఉందమ్మా, జాగ్రత్త అమ్మా సోలమతి. మీ అందమైన కాపురంలో కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని ఒక పెద్ద ఆయన ఈ సోలమతికి ఒక సలహా ఇస్తాడు. ఆ మాట చదువుకుని ముగించుకుందాం. చూడండి, 2వ అధ్యాయం 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనిడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొని. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఒక పెద్ద ఆయన అన్నాడు, అమ్మ సోలమతి
జాగ్రత్తగా ముగించుకుని. అమ్మ సోలమతి, మీ అందమైన కాపురంలో చిచ్చెడేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కుదురుంగుండే కాపురంలో లేనిపోని గొడవలన్నీ పెట్టేసేవారు అంటారు. చక్కగా అన్యోన్యంగా ఉన్న మీ కాపురాన్ని విడగొడేసే కొన్ని గుంట నక్కలు ఉంటాయి, ఆ గుంట నక్కలతో జాగ్రత్త అని చెప్తున్నారు. ఆ గుంట నక్కలు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉన్నాయి. చక్కగా అన్యోన్యంగా ఉన్న దంపతుల్ని విడగొట్టేవారు లేరా? ఆ గుంట నక్కలు లేవు. అలాంటి గుంట నక్కలు ఏం చేయాలంటే నడ్డెరగొట్టాలి. అర్థమవుతుందా? దేవుడు చెప్పిన మాట ఏంటంటే దేవుడు జతపరిచిన వారిని ఎవ్వరు విడగొట్టకూడదు. మనుషుడు విడగొట్టకూడదు కాక విడగొట్టకూడదు. అన్యోన్యంగా ఉన్న ఇద్దరు దంపతులను విడగొడుతున్నావంటే దేవుడు నిన్ను దులిమాడేస్తాడు. చూసుకో. దేవుడు జతపరిచిన వారిని ఎవరో విడదీయకూడదు కాక విడదీయకూడదు. గుంట నక్కలు ఏం చేస్తున్నాయట? ఆ అన్యోన్యంగా ఉన్న వారి మధ్య పుల్లలు పెడుతున్నాయట. చక్కని కాపురాన్ని ఏం చేస్తున్నాయట? పాడు చేస్తున్నాయట. ఎవరైతే పక్కన వాళ్ళ కాపురంలో వేలు పెడతారో, జాగ్రత్తగా వినండి, పక్కన వాళ్ళ కాపురంలో ఎవరైతే వేలు పెడతారో నీ కుటుంబంలో ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వచ్చి నిన్ను దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఈ మనుషులు ఊరుకోవచ్చు కాక నువ్వు పక్కన వాళ్ళ కాపురాల్లో ఎప్పుడైతే చిచ్చు పెడతావో, ఇద్దరు భార్య భర్తల మధ్యలోకి నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో నీ జీవితం కుక్కలు చింపిన విస్తరైపోద్ది. నువ్వు సుఖంగా ఉంటాను అనుకుంటావు అంతే. ఈ గుంట నక్కల పనులు చేస్తే, కుదురుంగా ఉన్న కాపురాలను పాడు చేస్తే ఖచ్చితంగా దేవుడు కట్టేసుకుని వచ్చేస్తాడు మన మీదకి. అర్థమవుతుందా? చక్కగా ఉన్న కాపురాన్ని ఎంత మాత్రం విడగొట్టకూడదు. దేవుడు చెప్పాడు ఏమని చెప్పాడు? దేవుడు జతపరిచిన వారిని మనుషులు విడగొట్టకూడదు. వారు పెద్దలైనా ఇంకా వాళ్ళ లాయర్లైనా, ఎవరైనా అధికారులైనా, రాజకీయవేత్తలైనా, ఎవరైనా, వాళ్ళ సంఘ పెద్దలైనా, లేకపోతే విశ్వాసులైనా ఎవరైనా అవ్వచ్చు, లేకపోతే వారి మధ్యలోకి ఎవరైనా స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా వచ్చి ఎవరు విడదీసినా అదేమవుతుందో చెప్పండి? ఘోరమైన పాపం అవుతుంది. ఆ పాపానికి దేవుడు కఠినమైన శిక్ష వేస్తాడు. ఇప్పుడు పక్కన వారి కాపురాన్ని మనం పాడు చేసామంటే మన కుటుంబం చల్లగా ఉంటుంది అనుకుంటాం, మనం సంతోషంగా బతికేచ్చు అనుకుంటాం. ఖచ్చితంగా గమనించండి, పక్కన వాళ్ళ కాపురాల్లో ఎవరైతే చిచ్చెడతారో వాళ్ళ కుటుంబాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మీరు గమనించవచ్చు. గందరగోళ పరిస్థితులు వచ్చేస్తాయి. కుదురు ఉండదు, సుఖం ఉండదు. ఒకదాని వెనకాల ఒకటి సమస్యలు వచ్చి పడిపోతాయి. అర్థమవుతుందా? ఎంత మాత్రం దేవుడు జతపరిచిన వారిని వేరు చేసే అధికారం ఎవ్వరికి లేదు. ఈ చక్కని కాపురంలో కొంతమంది గుంట నక్కలు ప్రవేశిస్తున్నారంట. అమ్మ సోలమతి, జాగ్రత్తగా ఉండు. ఇంత చక్కటి కాపురం మీది, ఒకరినొకరు ఎంత బాగా వర్ణించుకుంటున్నారు, ఒకరినొకరు ఎంత బాగా ప్రేమించుకుంటున్నారు. ఇంత ప్రేమగా ఉండడం ఒక్కొక్కరు నచ్చదు. కొన్ని గుంట నక్కలు ఉంటే పసరకళ్ళు వేసుకుని ఉంటే, కొంతమంది భార్య భర్తలు ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని, లేకపోతే ఇద్దరు కలిసి మెలిసి ఉన్నారు అనుకోండి, అర్జెంటుగా నిలగొట్టేయాలి. ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుని చేసే పనులు ఏంటంటే, భర్త డ్యూటీకి వెళ్ళిపోతాడు, ఇంటికాడ కూర్చుని మీ ఆయన ఈ మధ్యలో డ్యూటీ నుంచి లేటుగా వస్తున్నాడు గమనిస్తున్నావా అని చిన్న పనులు వేస్తారు. లేదంటే భర్తతో చెప్తారు, నువ్వు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మీ ఆవిడ అస్తమాలు ఫోన్ పట్టుకునే కూర్చుంటాను తెలుసా, ఎవరితో మాట్లాడుతుంది చూసుకో అంటే అప్పుడు మొదలైతాయండి వాళ్ళ మధ్యలో గొడవలు. అర్థమవుతుందా? ఈ సోలమతి ఉంది కదా, ఎంతమంది చెప్పినా తన భర్త కోసం ఒక్క మాట కూడా బుర్రకెక్కించుకోదు. ఎంతమంది ఇలాంటి గుంట నక్కలు వచ్చి ఎన్ని మాటలు చెప్పినా ఒక్క మాట కూడా బుర్రకెక్కించుకోదు. ఆ తర్వాత మాటలు మీరు చదివితే అర్థమవుతుంది. ప్రతి భార్య భర్తలు చదవాల్సిన గ్రంథం ఇది. ఎంతమంది గుంట నక్కలు వచ్చి చెప్పినా మాట పట్టించుకోదు. నా భర్త కోసం నాకు తెలుసు, నువ్వు జాగ్రత్తగా ఇక నుంచి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి గుంట నక్కలతో ఇలాగ మాత్రమే ఉండాలి. వాళ్ళని కూర్చోబెట్టి అవునక్క అలా చేస్తున్నాడా అని అన్నావు అనుకో, నీ కాపురం ఏమవుతుంది? ఖచ్చితంగా పాడైపోతుంది. అర్థమవుతుంది? అలాంటి గుంట నక్కల్ని ఇంటి దరిదాపులకి రానివ్వకూడదు. భార్య భర్తల్ని విడదీసే వారికి దేవుడు కఠినమైన శిక్షలను వేస్తాడు. అర్థమవుతుంది? ఈ రోజు మనం తెలుసుకున్న విషయాలు ఒక 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. పెళ్లికి ముందు భార్య భర్తలు ఎలాగైతే ఉన్నారో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉండాలి. పెళ్లికి ముందు నీ భార్యను నువ్వు ఎలాగైతే పొగిడావో అలాగే పెళ్లి తర్వాత కూడా అంతే పొగడ్త అనేది ఉండాలి. ఖచ్చితంగా ఒకరినొకరు వర్ణించుకోవాలి. నీ భార్యను కాబట్టి ఎవరిని పొగుడుతావు? ఊర్లో వాళ్ళందరినీ పొగుడుతారండి, భార్యను మాత్రం విసుక్కుంటారు. అర్థమవుతుంది? ఊరు అందరు కూరలు మెచ్చుకుంటారు, అలా ఆవిడండి కూర మాత్రం వీడికి నచ్చదు కాక నచ్చదు. అర్థమవుతుంది? ఇలాంటి లక్షణాలు మనలో ఉంటే మన కాపురాల్లో కూడా గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. కనుక మనం చేయాల్సిన పని ఏంటి? మధ్యలోకి ఎవరిని రానివ్వకూడదు, ఎలాంటి మాటలు బుర్రకెక్కించుకోకూడదు. మన అన్యోన్య దాంపత్యం మొదట్లో ఎలాగైతే ఉందో చివరి వరకు అలాగే ఉండాలి. ఇలాంటి దాంపత్య జీవితాలు దేవుడు మనకి దయచేయును గాక. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న అన్నయ్య వదినలకి దేవుని కృప
వారి దాంపత్య జీవితంలో తోడుగుని నడిపించును గాక. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నీ అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ ప్రభా, ఇప్పటి వరకు తండ్రి భార్య భర్తల మధ్య ప్రేమ బంధం ఎలాగ ఉండాలో కొన్ని మాటలు మాకు తెలియజేశారు. అవును ప్రభా, భార్య భర్తలు ఎలా ఉండాలో, వారి మధ్య బంధం ఎలాగ ఉండాలో తండ్రి నీ గ్రంథం ధ్యానిస్తేనే మాకు అర్థమవుతుంది ప్రభా. తండ్రి నీ గ్రంథాన్ని ధ్యానించలేని, నీ కోసం తెలుసుకోలేని తండ్రి బిడ్డలుగా మేము ఉండిపోయామేమో, మమ్మల్ని క్షమించండి. ఈ చక్కటి ప్రేమ బంధాన్ని తండ్రి ప్రతి కుటుంబంలో ఉంచండి ప్రభా. తండ్రి చిన్న చిన్న దాంట్లో తండ్రి, ప్రతి చిన్న చిన్న విషయాల్లో ప్రభా గొడవలు పెట్టుకుంటూ ఎన్నో కాపురాల్లో తండ్రి గందరగోళ పరిస్థితులు ఉన్నాయి ప్రభా. తండ్రి బయట వాళ్ళే తండ్రి మాటలు వింటూ ప్రభా కాపురాలను పాడు చేసుకుంటున్న వారిని తండ్రి వారి మనసులు మార్చండి ప్రభా. తండ్రి ఎవరైతే ప్రభా చక్కగా ఉన్న కుటుంబాలని, చక్కగా ఉన్న దంపతుల్ని తండ్రి విడగొడుతున్నారో ప్రభా, తండ్రి వారిని క్షమించండి. వారికి చక్కటి మారు మనసును దయచేయండి తండ్రి. అలాంటి పనులు చేస్తే ప్రభా తండ్రి కఠినమైన శిక్షలు ఖచ్చితంగా వస్తాయని తండ్రి గమనించి ప్రభా అలాంటి పనుల నుంచి బయటికి రావడానికి తండ్రి కృప దయచేయండి. ఎంత మాత్రం తండ్రి కలిసి ఉన్న కాపురాలను తండ్రి విడగొట్టకుండా తండ్రి అలాంటి మనసును తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి. పక్కన వాళ్ళ కాపురాల్లో తండ్రి ఎంత మాత్రం చిచ్చులు పెట్టేవారుగా తండ్రి ఎంత మాత్రం ఉండక ప్రభా అందరూ తండ్రి కలిసి మెలిసి తండ్రి చక్కటి జీవితాలు కలిగి జీవించే జీవితాలు తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి. పెళ్ళైన కొత్తల్లో బాగున్న దంపతులు ప్రభా కొన్నాళ్ళకి తండ్రి వారి మధ్య గొడవలు పెరిగిపోతూ ఒకరు విడిపోతూ ప్రభా కుటుంబాలు తండ్రి ఛిద్రమైపోతున్న తండ్రి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రభా. నెమ్మది లేని ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రభా. అలాంటి కుటుంబాలకు ప్రభా నెమ్మది దయచేయండి ప్రభా. తండ్రి అలాంటి కుటుంబాల్లో ప్రభా విశ్రాంతి దయచేయండి ప్రభా. గందరగోళ పరిస్థితులన్నీ యేసు నామములో తొలగిపోను గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కృపనిచ్చి నడిపించండి. ప్రతి విశ్వాసి ప్రభా తండ్రి, ప్రతి భార్య భర్త ప్రభా తండ్రి నీ సన్నిధిలో ఒదిగిపోతూ తండ్రి చిరకాలం తండ్రి అన్యోన్యంగా ఒకరికొకరు కలిసి మెలిసి జీవించే తండ్రి చక్కటి జీవితాలు తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న తండ్రి కుమారాన్ని రాసి వదిలిని జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో కూడా ప్రభా చక్కటి దాంపత్య జీవితాన్ని వారికి దయచేయండి తండ్రి. వారి చిరకాలం ప్రభా తండ్రి కలిసి మెలిసి ప్రభా తండ్రి మాదిరి కలిగి తండ్రి జీవించే చక్కటి జీవితాలు వారికి దయచేయండి. కృపలో భద్రపరచండి. ప్రతి విషయంలో తండ్రి మీ తోడు మీ ధన్యత దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.